సిద్దిపేట మినీ క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రోఫీ క్రికెట్, వాలీబాల్ ఫైనల్ మ్యాచ్లతో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం రేవంత్ సర్కారుపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిందన్నారు. రియల్ ఎస్టేట్ బంద్ అయిందని, ఆటో డ్రైవర్ అన్నల జీవితాలు ఆగమయ్యాయని మండిపడ్డారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సిద్దిపేట నుండి ఇండియాకు ఆడే ఆటగాళ్లు రావాలన్నది తన కళ అని పేర్కొన్నారు. క్రికెట్ ట్రోఫీని మండలాల వారీగా నిర్వహించుకున్నాం. కేసీఆర్ జన్మదిన సందర్భంగా మరి అటు నంగునూరు, ఇటు నారాయణరావుపేట్, అర్బన్ మండల్, రూరల్ మండల్ 4 గ్రూపులుగా చేసుకొని అద్భుతంగా క్రీడాకారులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని బ్రహ్మాండమైనటువంటి ప్రతిభను మీరందరూ కూడా ప్రదర్శించారు. సో ఈ గేమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. విన్నర్స్ అందరికి అభినందనలు. రన్నర్స్ అందరు కూడా బాధపడొద్దు. నెక్స్ట్ టైం కేసీఆర్ బర్త్డేకు మీరు ఇంకా స్పిరిటెడ్ గా మంచిగా ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ గెలుపు వైపు ప్రయాణం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఓటమి గెలుపు అనేది క్రీడల్లో సహజమైనటువంటిది. గెలిచినంత మాత్రాన పొంగిపోవద్దు, దాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి. ఓడిపోతే కుంగిపోవద్దు, మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. ఓటమి గెలుపుకు నాంది అంటారు. ఓటమి గెలుపుకు నాంది.